తెలుగు టాప్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. సినిమాలు నటన సంగతి పక్కన పెడితే ఆయనకున్న కోపం గురించి అందరికీ తెలుసు. నోటు దురుసుతో పాటు ఫ్యాన్స్ పై చేయి చేసుకోవడం కూడా చేస్తుంటారు. ఇండస్ట్రీలో అభిమానులను కొట్టే ఏకైక హీరోగా బాలకృష్ణ పేరు సంపాదించుకున్నాడు. ఫ్యాన్స్ అభిమానంతో ఆయన దగ్గరకు వస్తే వారిని దూరంగా తోసేయడం, సెల్ఫీలు దిగడానికి ట్రై చేస్తే ఫోన్లు విసిరేయడం వంటి చర్యలు బాలకృష్ణకే సాధ్యమవుతాయి. ఇక సినిమాలలో ఆడవారి గురించి ఎంతో గొప్పగా భారీ డైలాగులు చెప్పే బాలకృష్ణ వాస్తవంలో మాత్రం వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం అలవాటు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడైన కెఎస్ రవికుమార్ బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రముఖ తమిళ దర్శకుడైన కెఎస్ రవికుమార్ తెలుగు వారికి కూడా బాగా తెలుసు. తెలుగులో బాలకృష్ణతో కలిసి జయసింహ, రోలర్ వంటి సినిమాలు చేశాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన గార్డియన్ అనే తమిళ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. షూటింగ్ సందర్భంగా ఎవరు నవ్వినా కూడా బాలకృష్ణ తట్టుకోలేడని చెప్పారు. అలాగే తన అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కొట్టడానికి రెడీ అయిపోయాడని చెబుతూ బాలకృష్ణ నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. రవికుమార్ మాట్లాడుతూ షూటింగ్ లో ఎవరైనా నవ్వుతున్నట్టు కనిపిస్తే బాలకృష్ణ తట్టుకోలేడు. తనను చూసే నవ్వుతున్నారని భావిస్తాడు. వెంటనే ఆయనకు కోపం వచ్చేస్తుంది. ఆ నవ్వుతున్న వ్యక్తిని పిలిచి మరీ కొడతాడు. అలా ఒక సినిమా షూటింగ్ చేస్తున్న టైంలో నా అసిస్టెంట్ డైరెక్టర్ అయిన శరవణాన్ని ఫ్యాన్ తిప్పమని చెప్పాను నేను. అతడు అనుకోకుండా బాలకృష్ణ వైపు తిప్పాడు. దీంతో ఆయన విగ్గు కాస్త అటు ఇటు అయింది. అది చూసి శరవణాన్ని కాస్త నవ్వాడు. అది చూడగానే బాలకృష్ణకు వెంటనే కోపం వచ్చేసింది. ఎందుకు నవ్వుతున్నావంటూ శరవణాన్ని మీద గట్టిగా అరిచాడని గుర్తు చేసుకున్నాడు కెఎస్ రవికుమార్. దాంతో నాకు భయం వేసి శరవణాన్ని ఎక్కడ కొడతాడని నేనే బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి సార్ అతడు మన అసిస్టెంట్ డైరెక్టర్ అని సర్ది చెప్పాల్సి వచ్చింది. అయినా సరే అతడు వినలేదు. వెంటనే నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని శరవణానికి నేను అరిచి చెప్పాను. అప్పుడు బాలకృష్ణ కాస్త సిమితి పడ్డాడని కెఎస్ రవికుమార్ చెప్పుకొచ్చాడు. ప్రేక్షకులు కూడా హీరో బాలకృష్ణ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేదే ఆయన ప్రవర్తన. ముందు వెనక ఆలోచించకుండా ఎవరినైనా సరే కొట్టేస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు. బయటే కాదు సెట్లో కూడా ఇలా కొట్టడాలు జరుగుతాయని విన్నాం. కానీ ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ చెప్పడంతో ఇది నిజమని తేలిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.